Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Genesis, chapter 17, verse 21. నేటి దినము మన ధ్యానము కొరకై ఆదికాండము 17వ అధ్యాయం 21వ వచనం నుంచి తీయబడింది. In Telugu calendar, verse 20 is written. తెలుగు క్యాలెండర్ లో 20వ వచనం రాయబడింది. The context is same. అయితే సందర్భం ఒకటే. So I am reading verse 21. 21వ వచనం నుంచి చదువుతున్నాను. My covenant will I establish. నా నిబంధనను స్థిరపరచెదను. So in Genesis 17:21, ఆదికాండము 17వ అధ్యాయం 21వ వచనంలో God clarifies to Abraham that while Ishmael will be blessed, కాబట్టి దేవుడు అబ్రహాముతో ఇష్మాయేలును నేను ఆశీర్వదిస్తానని స్పష్టం చేశాడు. but the specific covenant he has promised will be established through Isaac. అయితే నిర్దిష్టమైనటువంటి ఆయన వాగ్దానము కేవలం ఇస్సాకు ద్వారా మాత్రమే నెరవేర్చబడుతుందని చెప్తున్నాడు. So this verse is God's reaffirmation of his plan. కాబట్టి దేవుడు తన యొక్క ప్రణాళికను తిరిగి ఆయన స్థిరపరుస్తున్నాడు. He is emphasizing the covenant promises made to Abraham. అబ్రహాముతో దేవుడు చేసినటువంటి నిబంధనను ఆయన తిరిగి దాన్ని పునరుద్ధరిస్తున్నాడు. What is that? ఏంటది? Yeah, the promise of many descendants and the blessing of nations. కాబట్టి తన ద్వారా అనేక మంది జనములు ఆశీర్వదించబడతాయని, And they will be fulfilled through the son born to Sarah. షారాకు జన్మించినటువంటి కుమారుని ద్వారా అవన్నీ కూడా నెరవేర్చబడతాయని. God even specifies the timing also. దేవుడు అక్కడ సమయమును కూడా ఆయన చెప్తున్నాడు. What is telling? ఏమంటున్నాడు? He is telling Abraham that Isaac will be born within 1 year. కాబట్టి అబ్రహాముతో అంటున్నాడు ఇస్సాకు ఒక సంవత్సరంలో జన్మిస్తాడని. And this verse highlights God's sovereign choice and his detailed planning. చూడండి, సార్వభౌమైనటువంటి ఆయన యొక్క ప్రణాళిక, తర్వాత ఆయన వివరణాత్మకంగా ఆయన చేసిన ప్రణాళిక ఇక్కడ మనకు కనపడుతుంది. God is not leaving anything to chance. కాబట్టి దేవుడు ఏది కూడా అదునుగా తీసుకోవడం లేదు. He is not leaving anything for our imagination. మన యొక్క ఊహకు ఏది కూడా ప్రభు విడిచిపెట్టడం He లేదు. has a specific plan for the fulfillment of his covenant. కాబట్టి తన యొక్క నిబంధనను నెరవేర్చడానికి ఆయన సంపూర్ణమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. And that covenant involves Isaac, not Ishmael. కాబట్టి ఆ యొక్క ప్రణాళికలో ఇస్సాకున్నాడు కానీ ఇష్మాయేలు కాదు. He is the son of Abraham and Sarah. అబ్రహాము షారాలకు పుట్టినటువంటి కుమారుడు. So the naming of Isaac before his birth కాబట్టి ఇస్సాకు తన యొక్క జన్మించడానికంటే ముందుగానే ఆయనకు పేరు పెట్టబడింది. and the specific timing also show God's promises are very sure. కాబట్టి ఆయన జన్మించేటువంటి ఆ యొక్క సమయం కూడా రాయబడింది కనుక ఆ దేవుని వాగ్దానములు ఎంతో నిశ్చయమని మనకు అర్థమవుతుంది. And that his plans are already set in motion. తర్వాత ఆయన యొక్క ప్రణాళికలన్నీ కూడా ఇదివరకే అవి కార్యాచరణలో ఉన్నాయి. So the historical context of this verse is very crucial to understand. కాబట్టి చారిత్రాత్మకంగా ఇక్కడ జరిగినటువంటి సంఘటన అవి మనము అర్థం చేసుకోవటానికి ఎంతో స్పష్టంగా ఉన్నాయి. Why? ఎందుకు? Because Abraham and Sarah are waiting for decades for the fulfillment of God's promise of a son. కాబట్టి దేవుడు తనకు కుమారుని అనుగ్రహిస్తాడని ఆ దేవుడు చేసినటువంటి వాగ్దానం కొరకు అబ్రహాము షారాలు ఇరువురు కూడా దశాబ్దాల నుంచి వేచి ఉన్నారు. Sarah had been barren. షారా గొడ్రాలుగా ఉంది. And they are in their old age. వారి యొక్క వృద్ధాప్య వయసులో ఉన్నారు. And the promise of that child seemed to be impossible. వాళ్ళకి కుమారుడు కలుగుతాడనేటువంటి ఆ యొక్క వాగ్దానం నెరవేర్పు అసాధ్యంగా కనపడుతుంది. Yet God's promise is unwavering. అయినా కూడా దేవుని యొక్క వాగ్దానములు విషయంలో ఏమాత్రమే తప్పిపోడు. And the birth of Isaac was not just a family event. కాబట్టి ఇస్సాకు జన్మించడం అనేటువంటిది కేవలం ఆ కుటుంబానికి సంబంధించిందే కాదు. But it was the unfolding of God's plan for a covenant people through whom he would bring blessing to the whole world. చూడండి, తన యొక్క కుటుంబంలో నుంచి లేకపోతే తన వంశంలో నుంచి ఆ జనాంగం రావాలి, తర్వాత నిబంధన జనము రావాలి, తర్వాత వారి నుంచి ప్రపంచానికంతా ఆశీర్వాదం రావాలనే దేవుని యొక్క సంకల్పం. In ancient times, in those days, covenants are very serious. చూడండి, ప్రాచీన దినాలలో ఈ నిబంధనలు అనేటువంటివి చాలా తీవ్రమైనవి. They are the binding agreements. అవి ఎంతో ఒప్పందాలతో కూడినవి. Often marked by specific rituals and signs. సాధారణంగా అవన్నీ కూడా అవి సాంప్రదాయాలతో ఆచారాలతో ముడిపడి ఉంటాయి. So God's covenant with Abraham was unique in that it was initiated and guaranteed by God himself. కాబట్టి దేవుడు అబ్రహాముతో చేసినటువంటి వాగ్దానం అసమానమైనది, ఎందుకంటే ఆయన అబ్రహాముతో నేరుగా చేసినటువంటి వాగ్దానం. And this verse makes it very clear that Isaac would be the one through whom his covenant would be carried forward. కాబట్టి దేవుడు ఇస్సాకు విషయంలో అబ్రహాముతో చేసినటువంటి ఆ యొక్క నిబంధన స్థిరపరుస్తానన్నటువంటి మాట మనకి ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. Covenant will be carried forward. ఆ యొక్క నిబంధన అంత తర్వాత కూడా కొనసాగించబడుతుంది. So this verse emphasizes the sovereignty and the faithfulness
of God to his promises. అడి దేవుడు తన యొక్క వాగ్దానం విషయంలో తన యొక్క సార్వభౌమత్వము తర్వాత తన యొక్క నమ్మకత్వమును కనపరుస్తాడు. And God chose Isaac as the child of promise. అడి దేవుడు ఇస్సాకును వాగ్దాన పుత్రుడుగా లెక్కించాడు. And through him the covenant would continue. ఆయన ద్వారా ఈ యొక్క నిబంధన కొనసాగించబడుతుంది. The choice was not based on human merit or effort, but on God's sovereign will. చూడండి, ఈ యొక్క వాగ్దానం యొక్క నెరవేర్పు మానవుని యొక్క ఎంపికను బట్టి కాదు గాని దేవుని యొక్క సార్వభౌమ చిత్తమును అనుసరించి. So this verse also highlights the idea of God's timing. దేవుని యొక్క సమయము కూడా ఎంత ప్రాముఖ్యంగా చెప్పబడిందో ఈ యొక్క వచనములో మనకు ఎత్తి చూపిస్తుంది. God's promises are fulfilled according to his perfect schedule, not ours. అంటే దేవుని యొక్క వాగ్దానములు అన్ని కూడా మనల్ని అనుసరించి కాదు గాని దేవుని యొక్క పరిపూర్ణమైన ప్రణాళికను అనుసరించి నెరవేర్చబడతాయి. The specific mention of Isaac shows that God's plans are intentional and purposeful and very personal. అంటే దేవుని యొక్క వాగ్దానాలు అన్ని కూడా అవి ఉద్దేశపూర్వకమైనవి, వ్యక్తిగతమైనవి అనేటువంటి సంగతి అబ్రహాం విషయంలో The specific mention of Isaac through Isaac only. కాబట్టి ఇస్సాకు ద్వారా మాత్రమే అనేటువంటి నిర్దిష్టమైన మాట అది మనకు జ్ఞాపకం చేస్తుంది. So the verse reinforces the idea that God's covenants are enduring as his promises are reliable. కాబట్టి దేవుని యొక్క వాగ్దానములు నమ్మదగినవి అనేటువంటి సంగతి మనకు ఈ వాగ్దానం ద్వారా అర్థమవుతుంది. According to human standards, people may say it is very delayed, but in the sight of God it is not delayed. In the right time he will do the things. కాబట్టి మానవ రీతి ఆలోచించినప్పుడు వాగ్దానములు నెరవేర్పు విషయంలో ఆలస్యం అవుతుంది అని అనుకుంటాము కానీ దేవుని యొక్క విషయంలో అవన్నీ కూడా సరైన సమయానికి నెరవేర్చబడతాయి. This verse also serves as a direct and definite statement from God. కాబట్టి ఈ యొక్క వాగ్దానము దేవుని నుండి నేరుగా నిర్దిష్టంగా అనుగ్రహించబడింది. See, this verse contrasts, there is a difference, that is, the broader blessings given to Ishmael are specific. చూడండి, ఈ యొక్క వచనంలో ఈ యొక్క వాగ్దానం అనుసరించి చూసినప్పుడు ఇష్మాయేలుకి ఇవ్వబడిన వాగ్దానములు అవి చాలా విస్తారంగా ఉన్నాయి. And they are different. అవి వేరైనవి. But covenantal promises are reserved for Isaac. అయితే నిబంధనతో కూడినటువంటి ఆశీర్వాదములు అవి ఇస్సాకుకు మాత్రమే. The language is very precise, with God clearly stating his intentions and the timeline for the promise fulfillment. కాబట్టి ఈ యొక్క వాగ్దానం యొక్క నెరవేర్పు విషయము తర్వాత ఏ సమయంలో నెరవేర్చబడుతుంది అనేటువంటిది ఎంతో నిర్దిష్టంగా ఈ యొక్క ఇస్సాకు విషయంలో చెప్పబడుతుంది. So the mention of Isaac by name before his birth is very significant. అంటే ఇస్సాకు జన్మించక ముందే ఇస్సాకు అనేటువంటి పేరు ఆయన ప్రస్తావించడం అనేటువంటిది ఎంతో నిర్దిష్టమైంది. So the literary device of naming and timing reinforces the certainty of God's promise. అక్షరార్థంగా ఆయన పేరు ఇస్సాకు అని ముందుగానే చెప్పడం అనేటువంటిది వాగ్దానం యొక్క And timing. ఆ సమయము కూడా ఎంతో నిశ్చయత గురించి మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. God is going to surely fulfill these things. దేవుడు ఖచ్చితంగా దీనిని నెరవేరుస్తాడు. And slowly, step by step, he is unfolding his divine plan. తర్వాత దేవుడు మెట్టు వెంబడి మెట్టు ఆయన తన యొక్క దైవికమైన ప్రణాళిక ఆయన ద్వారం తెరవజేస్తున్నాడు. And similar cross references are there in the Bible. బైబిల్లో దీనికి సంబంధించినటువంటి అనేక వచనాలు ఉన్నాయి. Genesis 21:12, ఆది కాండం 21:12, Galatians 4:28, గలతీ 4:28, Romans 9:7 and 8. రోమపత్రిక 9:7-8 వచనాలు. So for Christians today, నేటి దిన క్రైస్తవులకు this verse serves as a reminder that God's promises are sure and his plans are specific. దేవుని యొక్క వాగ్దానములు నిశ్చయములైనటువంటివి, అవి నిర్దిష్టమైనవని ఈ వాగ్దానము ద్వారా ఈ మాట ద్వారా మనకు అర్థమవుతుంది. Even when circumstances seem to make his promises unlikely, God's word is trustworthy. ఆయన వాగ్దానములు అవి అనుకూలంగా లేవని పరిస్థితులన్నీ కూడా నెరవేర్చబడతాయా అనే ప్రశ్న ఉన్నప్పటికీ God's word is trustworthy. అంటే దేవుని యొక్క వాగ్దానము అది ఎంతో నమ్మదగినది. And his timing is perfect. ఆయన యొక్క సమయం కూడా ఖచ్చితమైనది. So this verse encourages believers to trust in God's sovereignty. కాబట్టి యొక్క వచనము విశ్వాసులు ఆయన యొక్క సార్వభౌమ అధికారం మీద నమ్మకం ఉంచాలని జ్ఞాపకం చేయబడుతున్నారు. As his children, we can believe his ability to fulfill his promises. కాబట్టి దేవుని పిల్లలముగా ఆయన వాగ్దానము నెరవేర్చగలిగిన సమర్థుడని మనం నమ్మాలి. But it requires our faith and sometimes our patience. అంటే కొన్నిసార్లు మనకు ఆ విశ్వాసం ఉండాలి, తర్వాత సహనము, ఓర్పు కూడా ఉండాలి. It also teaches that God's covenant with his people is intentional and purposeful. దేవుని యొక్క పిల్లల విషయంలో ఆయన ఇచ్చే వాగ్దానాలు అది ఉద్దేశపూర్వకమైనవి, తర్వాత ఖచ్చితమైనవి. Just as God had a specific plan for Isaac, దేవుడు ఏ విధంగా అయితే ఇస్సాకు విషయంలో ఒక నిర్దిష్టమైన ప్రణాళిక కలిగి ఉన్నాడో, he has a
specific plan for each of his children, that is you and me. కాబట్టి దేవుని పిల్లలైనటువంటి నీకు నాకు కూడా ప్రత్యేకమైన నిర్దిష్టమైన ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు. If you are a child of God, నువ్వు దేవుని బిడ్డవైతే you are on this earth, don't think that without a purpose. నువ్వు ఈ భూలోకములో ఇంకా జీవిస్తున్నావంటే ఏ ఉద్దేశము లేకుండా ఇక్కడ ఉన్నావు అనుకో. God has sent you to this world in the right time. సరైన సమయంలో దేవుడు నిన్ను ఈ లోకానికి పంపించాడు. If you wait on God, నువ్వు దేవుని యందు ఇంకా వేచి ఉంటే, and the plan will unfold according to his perfect will, little by little, day by day. కాబట్టి దినదినము కూడా ప్రతిదినము కూడా ఆయన యొక్క పరిపూర్ణ చిత్తము నెరవేర్చబడుతూ బయలుపరచబడుతూ ఉంటుంది. I have seen many people asking, చాలా మంది ఈ విధంగా నన్ను అడుగుతూ ఉంటారు, even believers. విశ్వాసులు కూడా. If a only person asks, okay, I can understand. లోకస్తులు ఒకవేళ అడిగితే అర్థం చేసుకోవచ్చు, But believers, అయితే విశ్వాసులు I don't know why I am born. నేను ఎందుకు జన్మించాను నాకు తెలియదన్నా అంటారు. Go to God and he will tell. వాడు దేవుని దగ్గరికి వెళ్తా అని చెప్తాడు. Why to worry like that? ఎందుకు ఆ విధంగా You చింతించాలి? are on this earth with a purpose. అటు ఈ లోకములో నీవు ఒక ఉద్దేశము కొరకే ఉన్నావు. God sent John the Baptist with a purpose, దేవుడు బాప్తిస్మం ఇచ్చి యోహానును ఒక ఉద్దేశము కొరకే to పంపించాడు. be the forerunner of Lord Jesus. యేసు క్రీస్తు ప్రభువుకు ముందుగా పరిగెత్తేటువంటి వ్యక్తిగా God ఉన్నాడు. sent Samson with a purpose, దేవుడు సంసోనును ఒక ఉద్దేశము కొరకు to పంపించాడు. deliver the Israelites from the Philistines. ఫిలిస్తీన్ల నుండి ఇశ్రాయేలును విడిపించడానికి కొరకు. God sent Jeremiah with a purpose. దేవుడు ఇర్మియాను ఒక ఉద్దేశము కొరకు I పంపించాడు. have chosen you as a prophet unto the nations before you were formed in your mother's womb. నీవు తల్లి గర్భంలో రూపింపక మునుపే బడక మునుపే నేను ఇశ్రాయేలుకు నిన్ను విమోచించడానికి Prophets, ప్రవక్తగా నేను నియమించి ఉన్నానంట. I have chosen you as a prophet. నేను ప్రవక్తగా నేను ఏర్పరచుకున్నానంట. God sent Isaac with a purpose. ఇస్సాకును కూడా ఒక ఉద్దేశము కొరకు ఏర్పరచుకున్నాడు. Remember, God sent you also with a purpose. అంటే జ్ఞాపకం ఉంచుకోవాలి, నీవు కూడా ఒక ఉద్దేశము కొరకు దేవుడు నిన్ను పంపించాడు. If you are a child of God, నువ్వు దేవుని బిడ్డవైతే never say, I don't know, Anna, why I am born in this world. అన్న ఈ లోకంలో నేను ఎందుకు జన్మించా నాకు తెలియదు. Ask the right person. వాడు సరైన వ్యక్తిని అడగాలి. Ask the person who has given you birth. నిన్ను జన్మింపజేసినటువంటి వ్యక్తిని అడగాలి. Lord, why you sent me into this world? ప్రభువా ఈ లోకానికి నన్ను ఎందుకు పంపించావు He will tell. అని చెప్తాడు. Don't run here and there to every Tom, Dick and Harry. కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గరగా అటు ఇటు పరిగెత్తవద్దు. They also may be in the same question. బహుశా వాళ్ళు కూడా ఇదే సమస్యలు ఉండవచ్చు. So both of you join together means outcome will be zero. కాబట్టి ఆ వ్యక్తి కూడా అదే ప్రశ్నతో ఉంటే ఇద్దరు కలిస్తే ఏమీ దొరకదు. So go to God. అంటే ప్రభు దగ్గరికి వెళ్ళాలి, Ask God. ప్రభుని అడగాలి. He will unfold his plan and his will little by little, day by day. అంటే ప్రతిదినము కూడా కొంతగా తన యొక్క ప్రణాళికను చిత్తమును నీకు బయలుపరుస్తాడు. So this verse speaks of God's love, his loving nature, by showing his commitment to his promises. తన యొక్క వాగ్దానం విషయములో ఆయన ఎంత నెరవేర్చాలనేటువంటి కోరికతో ఉన్నాడో ఈ యొక్క వచనములో ఆయన మనకు బయలుపరుస్తున్నాడు. God's love is not passive. చూడండి, దేవుని యొక్క ప్రేమ అలా నిలిచిపోయేటువంటిది కాదు. It is very active and purposeful. అదెంతో చురుకైనది, ఒక ఉద్దేశముతో కూడినది. So by ensuring that the covenant would be established through Isaac, ఇస్సాకు ద్వారా ఈ యొక్క నిబంధన నెరవేర్చబడుతుందని నిశ్చయపరుస్తూ God was showing his faithfulness to Abraham and Sarah. దేవుడు అబ్రహాముకు షారాకు తన యొక్క నమ్మకత్వాన్ని బయలుపరుస్తున్నాడు. And ultimately his desire to bless all the nations through their descendants. వారి యొక్క సంతానం ద్వారా వచ్చి వారితో లోకంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించాలనుకుంటున్నాడు. Especially he is talking to Abraham and Sarah, ప్రత్యేకంగా ఆయన అబ్రహాము షారాలతో మాట్లాడుతూ and అంటాడు, that shows his personal interest, involvement in the lives of his people. దేవుడు తన ప్రజల పట్ల వ్యక్తిగతంగా ఎలాగున ఆయన ఆసక్తి కనపరుస్తున్నాడో అది మనకి ఇక్కడ అర్థమవుతుంది. His loving attention towards the needs of his people. తన ప్రజల విషయంలో వారికున్నటువంటి అక్కర్లేంటో వాటిని ఆయన తీర్చడంలో తనకున్నటువంటి ఆ ప్రేమ ఎట్లాంటిది. And this verse also points to Lord Jesus Christ. ఈ యొక్క వచనము యేసుక్రీస్తు ప్రభువును కూడా సూచిస్తుంది. Yes, Isaac's birth and the continuation of the covenant through him are part of broader narratives and culminates in the coming of Jesus. చూడండి, ఇస్సాకు ద్వారా నెరవేర్చబడినటువంటి ఆ యొక్క ఆశీర్వాదము తర్వాత యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మ దగ్గర అది ముగించబడుతుంది. Yeah, Jesus often referred to as seed of Abraham. He is the seed of Abraham. యేసుక్రీస్తు ప్రభు తరచుగా
చెప్పబడ్డాడు అబ్రహాము సంతానములో లేకపోతే అబ్రహాం యొక్క కుమారుడు అని చెప్పాడు. Galatians 3:16. గలతీ 3:16. And the blessings promised to Abraham and his descendants are extended to all those people who believe. That is you and I also. కాబట్టి ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో అబ్రహాము పొందినటువంటి ఆశీర్వచనము మనందరికీ కూడా కలుగుటకై అనేటువంటి మాట చూస్తాం. That's why when we pray, అందుకే మనం ప్రార్థించినప్పుడు even we claim the promises given to Abraham and we will ask God, Lord, fulfill them in my life. అబ్రహాముతో దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు మనము చేపట్టి ప్రభువా నాకు కూడా నా జీవితంలో నెరవేర్చు అంట. Many times we will sing that song. అనేక సార్లు పాట పాడతాం, Every promise in the book is mine. గ్రంథ వాగ్దానములన్నీ కూడా నావే అని. Promises given to Abraham, Isaac, to everybody, they are yours only. వాడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చినటువంటి వాగ్దానములు అవన్నీ కూడా నీవి నావి. Why? ఎందుకు? Because of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువును బట్టి. When you believe in Jesus, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు you are not poor, you are very rich. నీవు బీదవాడవు కాదు గాని ఎంతో ధనవంతుడవు. Therefore, we also in our times believe the promises of God and wait for the fulfillment according to his timing. కాబట్టి దేవుని యొక్క సంపూర్ణమైన తన యొక్క చిత్తములో తన యొక్క సమయములో ఆయన వాగ్దానములు నెరవేర్పు కొరకు నీవు నేను మనము ఎదురు చూడవాలి. Don't be hasty. కాబట్టి ఏమాత్రం తొందరపడవద్దు. Many times, I have seen in some of the families. కొన్నిసార్లు కొన్ని కుటుంబాలలో నేను కూడా చూశాను. My daughter is already 20 years, no marriage. నా కుమార్తెకి ఇప్పటికే 20 ఏళ్ళు అయిపోయింది, ఇంకా వివాహం కాలేదు. My son is 25, no marriage. నా కుమారునికి 25 ఏళ్ళు వచ్చి ఇంకా వివాహం No కాలేదు. job. ఉద్యోగం లేదు. Do your best and wait for God's timing. కాబట్టి నువ్వు చేయవలసినది శ్రేష్టమైనది చెయ్యి, తర్వాత దేవుని యొక్క సమయం కొరకు కనిపెట్టు. God will guide you to the right shore. సరి అయినటువంటి అద్దరికి ప్రభు నిన్ను నడిపిస్తాడు. Your haste will be a waste. రండి, నీ తొందరపాటు తనం అంతా కూడా వ్యర్థమే, No use at all. ఏమీ ఉపయోగం ఉండదు. So without Lord Jesus Christ and his will and plan and timing, if you go forward, it is a waste. యేసుక్రీస్తు ప్రభు లేకుండా, ఆయన చిత్తము లేకుండా, ఆయన సమయం ప్రకారము లేకుండా నువ్వు ఎంత తొందరపడినా వ్యర్థమే. Small example is there. చిన్న ఉదాహరణ ఉంది. Lord Jesus Christ, when he was of the 12 years of age, he was taken to Jerusalem. రెండు యేసుక్రీస్తు ప్రభు వయసు 12 సంవత్సరాల వయసులో ఆయన యెరూషలేమునకు తీసుకొని He was పోబడ్డాడు. talking to those Pharisees and all those people. ఆయన పరిశీలతో వాళ్ళతో మాట్లాడుతూ And ఉండినాడు. what the parents have done? అప్పుడు తల్లిదండ్రులు ఏం చేశారు? The earthly parents, Joseph and Mary, they started going away. చూడండి, భూ సంబంధమైన తల్లిదండ్రులు వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. And they want to go to Nazareth. వాళ్ళు నజరేతుకు From వెళ్ళాలనుకున్నారు. Jerusalem they started. యెరూషలేము నుంచి బయలుదేరారు. One day's journey is over. ఒక దిన ప్రయాణం అయిపోయింది. And after one day they found that Jesus is not there with them. ఒక దిన ప్రయాణం తర్వాత యేసుప్రభు వాళ్ళతో లేడని గుర్తించారు. Then what they have done? అప్పుడు మళ్ళీ ఏం They చేశారు? have come back to Jerusalem again. మళ్ళీ యెరూషలేముకు తిరిగి వచ్చారు. This is what I am telling. కాబట్టి ఇదే నేను చెప్పగోరుతున్న సంగతి. Without Jesus Christ, you may travel once again, you have to come back. యేసుక్రీస్తు ప్రభు లేకుండా నువ్వు ప్రయాణం చేసినా మళ్ళీ వెనక్కి రావాల్సి. Your haste will become waste. నువ్వు తొందరపడి చేసినంత కూడా వ్యర్థమే. They have come back all the way to back to Jerusalem. కాబట్టి వాళ్ళు మళ్ళీ తిరిగి యెరూషలేముకు రావాల్సి Oh వచ్చింది. my son, we are searching for you. ఓ నా కుమారుడా, నీ కొరకు నేను వెతుకుతూ ఉన్నా. He said, don't you know that I must be on my father's business? నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా అంటాడు. Oh brothers and sisters, కాబట్టి సోదర సోదరిలారా, don't be in a haste. ఏమాత్రం తొందరపడవద్దు. And some people in our own families కొన్నిసార్లు కొంతమంది మన కుటుంబంలోనే and our grandmother will say, మన అమ్మమ్మ అంటది, or our grandfather will say, లేదంటే తాత అంటాడు, Ma, before I die, you must get married. నేను చనిపోక ముందే నువ్వు వివాహం చేసుకోవాలని. She will die once. ఆమె ఒకసారి చనిపోతుంది. You will die daily. అప్పుడు ఒకవేళ ఆ విధంగా చేసుకుంటే ప్రతిదినం నువ్వు చనిపోతావు. Yeah, that is, be careful. కాబట్టి జాగ్రత్తగా ఉండు. How many people to fulfill the desires of the other people, they jumped into fiery furnaces. చూడండి, ఇతరుల కోరికలు నెరవేర్చడానికి కొరకై ఆ కోరికను నెరవేర్చి వాళ్ళు ప్రతిదినము కూడా అగ్నిగుండం అనుభవిస్తుంటారు. So don't be like that. కాబట్టి ఆ విధంగా ఉండవద్దు. God got a specific plan for you. దేవుడి నీ కొరకై నిర్దిష్టమైన ప్రణాళిక ఉంది. He is interested in your personal life. నీ యొక్క వ్యక్తిగతమైన జీవితం విషయంలో ఆయన ఆసక్తి కలిగి He ఉన్నాడు. has a will for you. నీ కొరకై ఒక ఉద్దేశం ఉంది. He sent you to this world with a purpose. ఒక ఉద్దేశం కొరకే నిన్ను ఈ లోకానికి He పంపించాడు. will do things in his own time. తన స్వంత సమయములో ఆయన సంగతులు జరిగిస్తాడు. You are a very important person in the sight of God. దేవుని యొక్క దృష్టిలో నీవు ఎంతో ప్రాముఖ్యమైన వ్యక్తివి. So కంగారు అడుగులేయకు. కంగారు అడుగులు వేయద్దు. Don't be hasty. తొందరపడవద్దు. So many people, they have done like that and wasted their life. చాలా మంది ఆ విధంగా చేసి వారి జీవితమును పాడు చేసుకున్నారు. May God speak to you. ప్రభునితో మాట్లాడును గాక. Let us pray. ప్రార్థన చేస్తాం. Loving Heavenly Father, ప్రేమగల పరలోకపు తండ్రి,
we are important in your sight. ప్రభా మేము నీ దృష్టిలో ప్రాముఖ్యమైన వారిమి, Because you have purchased us with your precious blood. ఎందుకంటే నీ స్వంత రక్తము ప్రశస్తమైన రక్తం చేత కొన్నావు. Oh, what a value thou hast given unto us. ప్రభా మాకు మీరు ఎంత విలువ కట్టారు. What value we can give to the blood of Jesus. యేసుక్రీస్తు ప్రభు రక్తానికి ఎంత విలువను కట్టగలం. Oh Lord, it is a priceless possession. ప్రభా అది విలువ కట్టలేనటువంటి ప్రభా తండ్రి ప్రశస్తమైనది. And with that we do have purchased us. ప్రభా అలాంటి రక్తముతో మమ్మను కొన్నారు. Help us to have the correct understanding. సరైన అవగాహన మాకు ఉన్నట్లుగా When you purchased with such a great price, O Lord, undoubtedly you will have, O Lord, clear-cut plans for our lives. ప్రభా అలాంటి ప్రశస్తమైన రక్తంతో మీరు మమ్మను కొన్నప్పుడు మా యొక్క జీవితముల విషయంలో ఎంతో స్పష్టమైన ప్రణాళిక మీరు కలిగి ఉంటారు. But we should not be hasty. అయితే మేము తొందరపడకూడదు. We have to wait for thy timing and for thy will and for thy plan. ప్రభా నీ యొక్క సమయము కొరకై, నీ యొక్క ఉద్దేశము కొరకై, నీ యొక్క చిత్తము కొరకై మేము ఎదురు చూడాలి. And our dears, near and dear only, sometimes they will push us forward. ప్రభా కొన్నిసార్లు మా చుట్టూన్నటువంటి వాళ్ళు మమ్మల్ని ముందుకు తోసేస్తూ ఉంటారు. We will be the losers if we obey their voice. ఒకవేళ వారి స్వరమునకు లోబడితే ప్రభా మేమే నష్టపోతాం. Our dear ones may be hearing this message. బహుశా మా ప్రియులు కొంతమంది ఈ వాక్యం వింటున్నారు. Help us to wait in thy presence. నీ యొక్క సన్నిధిలో కనిపెట్టులాగున Help సహాయపడు. us to know thy will. ప్రభా నీ చిత్తమును ఎరగటానికి సహాయపడు. And help us to be successful in their lives. ప్రభా వారి జీవితంలో ప్రభా విజయవంతులు కాగలుగుటకు సహాయపడు. In Jesus' precious name we pray. యేసు ప్రభు యొక్క ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.